Hello everyone, welcome back to our channel Dear Surya Max. సో ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేద్దామంటే ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే ఎగ్జామ్లో మ్యాథ్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, జిఎస్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలానే ఇంగ్లీష్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత టైం ఇస్తారు, అలానే సిలబస్, ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మనం సిజిఎల్ క్రాక్ చేయగలుగుతాం, అలానే లాస్ట్ 6 ఇయర్స్కి సంబంధించిన ఎస్ఎస్సి సిజిఎల్ జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసి ఈ 5 కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్స్ కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనకి ఎండ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, టైర్ 1 ఎప్పుడు ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ అయింది 2025కి సంబంధించి. సో ఈ 2025కి సంబంధించిన క్యాలెండర్లో ఫస్ట్ మనకి ఫేజ్ 13 ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మనకి సిజిఎల్ ఉంటుంది, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ అండ్ నెక్స్ట్ ఎంటీఎస్ ఉంటుంది. ఇది వరకు ఎలా ఉండేదంటే ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మనకి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ పెట్టిన తర్వాత సిజిఎల్ పెట్టేవాడు. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా సిజిఎల్ పెట్టిన తర్వాత సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్ పెడుతున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి లైన్గా డిగ్రీ చేసిన స్టూడెంట్స్ అయినా, బీటెక్ చేసిన స్టూడెంట్స్ అయినా సరే ఎస్ఎస్సికి సంబంధించి మెయిన్గా ఫోకస్ చేసే జాబ్ ఏంటంటే సిజిఎల్ జాబ్. కొంచెం ఎగ్జామ్ పరంగా కొంచెం కష్టంగా ఉన్నా, శాలరీ పరంగా, అదేవిధంగా సొసైటీలో రెప్యుటేషను, సోషల్ రెస్పెక్ట్ గురించి సంబంధించి అందరూ సిజిఎల్ ఎగ్జామ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనకి ఈ సిజిఎల్లోనే కాదు, ఎస్ఎస్సిలో ఏ జాబ్ కొట్టాలన్నా సరే మనకి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ అనేది మ్యాండేటరీ. ఎస్ఎస్సి అనే కాదు, ఏ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్, రైల్వే అయినా, బ్యాంక్స్ అయినా, ఎస్ఎస్సి అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా, ఏవైనా సరే మనం క్రాక్ చేయాలంటే అర్థమెటిక్, అడ్వాన్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జిఎస్ చాలా ఇంపార్టెంట్. అవి వస్తే మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ట్యాకిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఎస్ఎస్సి క్యాలెండర్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ 13 ఉంది, తర్వాత సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్. ఈ 4 ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అయితే ఈ 4 ఎగ్జామ్స్లో ఏదో ఒక్కటైనా సరే క్లియర్ చేసే క్యాపబిలిటీ మనకు ఉంటుంది. సో అసలు ఏ బుక్స్ చదవాలి అని డిస్కస్ చేద్దాం. కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి, నెక్స్ట్ మనకి 2025లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాక్ట్గా మనం ఎంత కట్ ఆఫ్ ఉంటుందో చెప్పలేం, కానీ కాకపోతే ఎంత ఉండొచ్చు అంటే ప్రీవియస్ 6 ఇయర్స్ మనం కట్ ఆఫ్లు చెక్ చేసుకొని ఎంత ఉండొచ్చు ఏంటి అని ఒక చిన్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చెప్పుకుందాం. సో మనం వీడియోలోకి వెళ్తే మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేసినట్టుగానే మనకు 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. మనం సిజిఎల్ లెవెల్లో ప్రిపేర్ అయితే ఈ 4 ఎగ్జామ్స్ ఏదో ఒక ఎగ్జామ్ మనం కొట్టేయచ్చు. ఎందువల్లంటే సిజిఎల్ హై లెవెల్ కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేదే సిజిఎల్ లెవెల్ ప్రిపేర్ అయితే ఈజీగా ఏ ఎగ్జామ్ అయినా సరే కొట్టచ్చు. ఏ ఎగ్జామ్ అంటే ఈ 4 ఎగ్జామ్స్లో ఒకటి ఫేజ్ 13, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్. ఎప్పుడు మీరు ఎంటీఎస్ లెవెల్ ప్రిపేర్ అయితే ఎంటీఎస్ఏ కొట్టగలుగుతారు, సిహెచ్ఎస్ఎల్ అయితే సిహెచ్ఎస్ఎల్ఏ కొట్టగలుగుతారు. అదే మనం సిజిఎల్ సిలబస్ కూడా ఎక్కువ ఉంటుంది, వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ సిజిఎల్ లెవెల్ ప్రిపేర్ అయితే ఈ 4 ఎగ్జామ్స్ ఏదో ఒక ఎగ్జామ్ ఈజీగా కొట్టే ఛాన్స్ మనకు ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టైర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టైర్ 2లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఇస్తారు, సిలబస్ ఏంటి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, కట్ ఆఫ్ ఎంత, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి, ఈ మొత్తం ఒకసారి డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. ఫస్ట్ మనకి టైర్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్. 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది, మొత్తం 50 మార్క్స్. అలాగే రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్, ఇవి కూడా 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. ఇంగ్లీష్ అలానే సేమ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి, 50.
50, 50, 50, 50 మొత్తం 200 మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇది క్వాలిఫై అయితేనే మనం సెకండ్ ఎగ్జామ్ టైర్ 2కి ఎలిజిబుల్ అవుతాం. ఈ టైర్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మనకి జాబ్ రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి యూజ్ అవుతుంది. ఇది జస్ట్ ఇప్పుడు ఎందుకు ఈ టైర్ 1 పెట్టడం, ఒకటే ఎగ్జామ్ పెట్టవచ్చు కదా అని ఒక ఫ్రెషర్స్ ఎవరైతే CGLకి వచ్చి ఉంటారో, SSC ఎగ్జామ్స్కి వచ్చి ఉంటారో వాళ్ళకి డౌట్. ఇప్పుడు మనకి CGL 2025 అరౌండ్ 38 lakhs వరకు అప్లై చేస్తారు. ఈ 38 lakhs మెంబర్స్కి వెళ్ళి CGLలో టైర్ 2 ఎగ్జామ్ లెవెల్ ఎగ్జామ్ పెట్టలేరు. సో టైర్ 1లో ఒక 200 మార్క్స్ ఎగ్జామ్ పెట్టి అందులో 150 140 కట్ ఆఫ్ పెట్టి మీ 38 lakhs మెంబర్స్లో ఎవరైతే ఎగ్జామ్కి అపియర్ అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs మెంబర్స్ ఎగ్జామ్కి అపియర్ అయితే అందులో 1,60,000 1,70,000 మెంబర్స్ని టైర్ 2కి తీస్తాడు. ఎందువల్లంటే ఈ 200 పెట్టిన మార్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 150 కట్ ఆఫ్ పెడితే మ్యాక్సిమం ఒక 16 to 17 lakhs మెంబర్స్ ఎగిరిపోతారు. సో మనకు ఓన్లీ అప్పుడు 1,60,000 1,70,000 మెంబర్సే ఉంటారు. వీళ్ళందరికీ టైర్ 2 ఎగ్జామ్ పెడతాడు. ఈ టైర్ 1 వచ్చేసి 200 మార్క్స్. ఒక కట్ ఆఫ్ మనం క్లియర్ చేస్తే నెక్స్ట్ టైర్ 2కి ఎలిజిబుల్. ఓన్లీ మనకు టైర్ 2లోనే మార్క్స్ కన్సిడర్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది తప్ప టైర్ 1 మార్క్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. సో ఇది క్వాలిఫై అయితే నెక్స్ట్ టైర్ 2కి వెళ్తాం. నెక్స్ట్ టైర్ 2లో ప్యాటర్న్ ఏంటో చూద్దాం ఒకసారి. టైర్ 2లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని చెప్పేసి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మాడ్యూల్ 1 వచ్చేసి మ్యాథ్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. టైర్ 1లో ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. టైర్ 3లో ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రెండు సెక్షన్కి 1 hour టైం ఇస్తాడు. నెక్స్ట్ సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటాయి. ఇంగ్లీష్ వచ్చేసి 45 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. దీనికి 1 hour టైం ఇస్తాడు. మొత్తం ఎంత, పైన ఒక 1 hour, కింద ఒక 1 hour, 2 hours. నెక్స్ట్ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి సంబంధించి, అంటే వాట్ ఈజ్ ఎక్సెల్, వాట్ ఈజ్ పవర్ పాయింట్, ఇలా కొన్ని క్వశ్చన్స్, బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. సో ఇవి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయిపోయిన వెంటనే అక్కడే టైపింగ్ పెడతాడు. ఒక 15 minutes బ్రేక్ ఇచ్చి వెంటనే మనకి టైపింగ్ టెస్ట్ పెడతాడు. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏముందంటే, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఈ CGLకి వచ్చిన వాళ్ళు, SSC ఎగ్జామ్స్కి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ అయ్యి ఇంజనీరింగ్ అయ్యి కంప్లీట్గా తెలియదు SSC గురించి అన్న వాళ్ళకి ఈ టైర్ 2కి సంబంధించి 390 మార్క్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అండ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కన్సిడర్ చేయరు. కన్సిడర్ ఎప్పుడు చేస్తారో కూడా డిస్కస్ చేద్దాం. ఈ 390 మార్క్స్లో మెరిట్కి వాడు కట్ ఆఫ్ పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 390కి 300 అబోవ్ వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు మనకి CGLలో చాలా లెవెల్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టుల్లో ఈ ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం వేరే వేరే కట్ ఆఫ్లు పెడతాడు. ఆ కట్ ఆఫ్స్ మనం క్లియర్ చేస్తే మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 390కి 300కి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి 310 మార్క్స్ పెట్టాడు. మీకు 320 వచ్చాయి. ఇక్కడ మీకు 320 వచ్చేవాడు 310 కట్ ఆఫ్ పెట్టాడు కాబట్టి నువ్వు కోరుకున్న పోస్ట్ వస్తుంది. ఇక్కడ మనకు టైర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఓన్లీ టైర్ 2 ఓన్లీ మన మెరిట్కి కన్సిడర్ చేస్తాడు. కాకపోతే ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్లో మినిమం పాస్ మార్క్స్ తీస్తాడు. ఇది క్వాలిఫై అవ్వాలి. అండ్ టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయితేనే ఈ 390 కన్సిడర్ చేస్తాడు. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్లోని ఎట్ ద సేమ్ టైం టైపింగ్, డేటా ఎంట్రీ టెస్ట్, స్పీడ్ టెస్ట్ టైపింగ్లోని పోతే నీకు 390కి 380 370 వచ్చినా సరే నీకు జాబ్ రాదు. గుర్తుపెట్టుకోండి, మీకు 390కి 390 వచ్చినా ఈ టైపింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్లో మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తీస్తాడు. అందులో క్వాలిఫై అవ్వకపోతే మీకు జాబ్ రాదు. ఈ టైర్ 2 అయిన వెంటనే ఒక 1 or 2 weeksలో పోస్ట్ ప్రిఫరెన్స్ రిలీజ్ చేస్తాడు. అంటే మీరు ఏ పోస్ట్కి వస్తుందని మీరు అనుకుంటున్నారు, ఇంకా రిజల్ట్ రిలీజ్ చేయటప్పటికి పోస్ట్ ప్రిఫరెన్స్ రిలీజ్ చేస్తాడు. పోస్ట్ ప్రిఫరెన్స్లో మీకు ఏ పోస్ట్ ఇష్టమో, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్ని చూసుకొని పోస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్కి ఆ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మీరు ఆ కట్ ఆఫ్ కానీ క్లియర్ చేస్తే మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో ఆ పోస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిలబస్ చూద్దాం. మనకు జనరల్ అవేర్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా అడుగుతాడు. తర్వాత మన జాగ్రఫీ, పాలిటీ, స్పోర్ట్స్, స్టాటిక్, జీకే, స్కీమ్స్, అసలు ఏ మంత్రి ఏ శాఖల్లో ఉన్నారు, బుక్స్ అండ్ ఆథర్స్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే కొంచెం క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన ఇది సిలబస్. అబ్జర్వేషన్స్, కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, అర్థమెటిక్ రీజనింగ్, ఫిగర్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, సిలోగిజమ్స్, ఇవన్నీ మనకి బ్లడ్ రిలేషన్స్, డిసిషన్ మేకింగ్, ఎనాలజీస్, వెర్బల్, నాన్ వెర్బల్, ఇవన్నీ ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించి రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇడియమ్స్, వన్ వర్డ్స్, ప్యాసివ్, యాక్టివ్, ఇండైరెక్ట్, ఇవన్నీ ఎర్రర్ స్పాటింగ్, ఇవన్నీ ఇంగ్లీష్ సిలబస్లోకి వస్తాయి. నెక్స్ట్ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ రెండు కలిపే ఇస్తాడు మనకి. పర్సంటేజ్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, మిక్స్డ్ ఎలిగేషన్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, సింప్లిఫికేషన్, మెన్సురేషన్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, హైట్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఈ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ టైర్ 1కి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, టైర్ 2లోనే అడుగుతాడు. సో నెక్స్ట్ ఏ బుక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి సిజిఎల్కి. నేను కూడా 24లో ఏ బుక్స్ అయితే ప్రిపేర్ అయ్యానో అవి మీకు డిస్ప్లే చేశాను. ఇవి చాలా వర్త్ బుక్స్ అండి. ఇవి మీరు ఇంక ఈ బుక్స్ తప్ప ఏవి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెష్ స్టూడెంట్, మీరు ఇప్పుడే హైదరాబాద్ వచ్చారు, ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, ఒక 6 months మొత్తం కోర్స్ తీసుకుని సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారు. ఓకే, సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత పినాకిల్ బుక్ కానీ గగన్ ప్రతాప్ 8000 TCS MCQ క్వశ్చన్స్ అని చెప్పేసి మనకు బుక్ ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్లో కూడా ఉంది అది. నేను ఈ బుక్స్ ఏవైతే ఇక్కడ పెట్టానో ఈ బుక్స్ లింక్స్ అన్ని ఈ వీడియో కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. కంపల్సరీగా వెళ్ళి పర్చేజ్ చేయండి, ఎంతో ఉండదు, 400 ఉంటాయి అంతే. మ్యాథ్స్కి సంబంధించి అయితే పినాకిల్ వాడండి, లేకపోతే గగన్ ప్రతాప్ బుక్ ఉంటుంది చూడండి. అలానే ఇంగ్లీష్కి సంబంధించి మీరు ఇన్స్టిట్యూట్లో ఏ మెటీరియల్ అయితే ప్రిపేర్ అయ్యో అది ప్రిపేర్ అవ్వండి. అది అయిన తర్వాత వొకాబులరీకి సంబంధించి బ్లాక్ బుక్ ప్రిపేర్ అవ్వండి. గ్రామర్కి నీతూ సింగ్ మేడం ప్రిపేర్ అయినా పర్లేదు, మీ ఇన్స్టిట్యూట్లో ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో అది చూసుకున్నా పర్లేదు. ఓకేనా, మీకు ఇంకా టైం ఉంటే ఏదైనా పినాకిల్ ఎడిషన్ తీసుకొని ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ మొత్తం, ఎర్రర్ స్పాటింగ్స్, క్లోజ్ టెస్ట్లు, కాంప్రిహెన్సివ్ రీడింగ్, ఇవన్నీ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి పినాకిల్ ఏదో ఒక ఎడిషన్ తీసుకొని చేయండి, సరిపోద్ది. ఇంకా రీజనింగ్కి సంబంధించి అందరూ చేస్తారు అది, సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ జిఎస్ అండ్ జీకే. నేనైతే పరమార్ ఎస్ఎస్సి అండ్ లూసెంట్ బుక్ రెండు ప్రాక్టీస్ చేశాను, నేను గట్టిగా రివిజన్ చేశాను. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా లూసెంట్ ప్రిపేర్ అవ్వద్దు. పరమార్ ఎస్ఎస్సి అని చెప్పేసి ఉంది మన టెలిగ్రామ్లో, నేను పీడిఎఫ్స్ కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కట్ ఆఫ్స్ వచ్చేసరికి మనకి 2017 నుంచి 2024 వరకు కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే 23లో 150 ఇచ్చాడు, ఇక్కడ 24లో 153 ఇచ్చాడు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇయర్కి కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది మనకి. సో మనం సీజీఎల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం డిసైడ్ అవ్వాలంటే 150+ తెచ్చుకోగలిగిన అంటేనే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనం 130లు 120లు తెచ్చుకొని ఎగ్జామ్ అవ్వలేదు అని బాధపడే కంటే మనకి ఇంకా మోర్ దెన్ 6 months ఉంది ఎగ్జామ్కి. సో మీరందరూ ఏం చేస్తారంటే 150+, మీరు ఏ కేటగిరీ అయినా ఏ క్యాస్ట్ అయినా సరే 150+ తెచ్చుకునే కెపాసిటీ ఉంటేనే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే వద్దు. ఓకేనా, యూఆర్కి సంబంధించి 153 తీసాడు 24లో. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి 23లో 145, 24లో 146. చూడండి ఎంత ఇంక్రీజ్ అయిందో. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి 23లో 126 తీసాడు, ఇప్పుడు 24లో కూడా 126. చూడండి ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇక్కడ చూడండి ఎస్టీ తగ్గింది, ఎస్టీ 23లో 118 తీసాడు, ఇప్పుడు 2024లో 111 తీసాడు. సో ఇక్కడ తగ్గింది మనకి ఓన్లీ ఎస్టీకి సంబంధించి.
నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 23లో 143, 2024లో 142. సో ఇక్కడ మీరు ప్రతి ఇయర్ చూసుకుంటే 2017 నుంచి కట్ ఆఫ్ అనేది పెరుగుతూనే వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే ప్రిపేర్ అయ్యేటప్పుడే 150, 140కి 150లో మధ్యలో మార్క్స్ వస్తున్నాయంటేనే మీరు ప్రిపేర్ అవ్వండి. లేకపోతే సీజీఎల్ ఎవరు కూడా ప్రిపేర్ అవ్వద్దు. చాలా టైం వేస్ట్ అయిపోద్ది. 1 ఇయర్ దీనికోసం గట్టిగా పెట్టి కూర్చుంటారు. ఇంకా క్లియర్ చేయకపోతే డిసప్పాయింట్ అయిపోతారు నాలానే. సో నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. 150+ కొడతానంటేనే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఒక 4 మంత్స్లో ఉంది. 22 ఏప్రిల్లో వస్తుంది మనకు నోటిఫికేషన్. మనకు ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే 22 నుంచి స్టార్ట్ అవుద్ది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 21 మే. మనకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఉండి, లేకపోతే మిడ్ ఆఫ్ జూన్లో అయినా ఇవ్వచ్చు, లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ అయినా ఇవ్వచ్చు. ఎగ్జామ్ పెట్టితే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో పెట్టేస్తాడు. తర్వాత జూలైలో పెట్టిన తర్వాత మనకు జూలై ఎండింగ్ కల్లా రిజల్ట్ ఇచ్చేస్తాడు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉండొచ్చు. ఎండ్ పక్కా అక్టోబర్లో ఉండొచ్చు. తర్వాత నవంబర్, డిసెంబర్ కల్లా జాయినింగ్స్ అయిపోతాయి. కరెక్ట్గా 2025 కల్లా మనం జాబ్లో ఉంటాం, కరెక్ట్గా ప్రిపేర్ అయితే. ఈ సీజీఎల్కి సంబంధించి ఇది మనకి ఇచ్చిన ప్యాటర్న్ ఏంటంటే మన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి. మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం. మనం ఏమేమి డిస్కస్ చేసాం? సీజీఎల్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేసాం, సిలబస్ డిస్కస్ చేసాం, బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి చెప్పాం. లాస్ట్ 6 ఇయర్స్ కట్ ఆఫ్ చూసాము, నోటిఫికేషన్ చూసాము, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందో చూసాము. సో నేను ఫైనల్గా ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే 150+ అచీవ్ చేయగలిగితేనే ప్రిపేర్ అవ్వండి. దయచేసి మీరు కొంచెం కొంచెం ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవద్దు. 4 ఎగ్జామ్స్కి మీరు టైం టేబుల్ వేసుకోండి. 4 ఎగ్జామ్స్లో ఒక్కటైనా కొట్టేస్తాం మనము. ఎందుకంటే సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి పక్కా. అయితే ఫేజ్ 13, అయితే సిహెచ్ఎస్ఏ, లేకపోతే ఎంటీఎస్, లేదంటే సీజీఎల్. 4 ఎగ్జామ్స్ ఏదో ఒకటి క్లియర్ అవుద్ది. నేను ఏవైతే బుక్స్ మీకు చెప్పానో ఆ బుక్స్ అన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. మన టెలిగ్రామ్స్లో కూడా నేను ఎవ్రీడే ఫ్రీక్వెంట్గా నేను పీడిఎఫ్స్ పెడుతున్నాను నా టెలిగ్రామ్ ఛానల్లో. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎస్ఎస్సి గురించి కంటిన్యూస్గా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సీజీఎల్ ప్రిపేర్ అయ్యేలా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.